రాజమహేంద్రవరం రూరల్ కాతేరు గ్రామంలో మల్లయ్యపేట శ్రీ లక్ష్మీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ అధినేత కొల్లి నరసింహారావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన క్రింద అర్హులైన లబ్ధిదారులు 70 కుటుంబాలకు నూతన గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేద ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు సూచించారు. రాజమహేంద్రవరం రూరల్ 1వ మండలంలో కాతేరు గ్రామంలో మల్లయ్యపేట శ్రీ లక్ష్మీ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ అధినేత కొల్లి నరసింహారావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన క్రింద అర్హులైన లబ్ధిదారులు 70 కుటుంబాలకు నూతన గ్యాస్ కనెక్షన్ పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొమ్మల దత్తు పాల్గొని లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉజ్వల పథకం ద్వారా పేద కుటుంబాల మహిళలకు శుభ్రమైన ఇంధనం అందించడం వల్ల ఆరోగ్యం మెరుగుపరచడమే కాకుండా జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రేలంగి శ్రీదేవి, బీజేపీ మండల అధ్యక్షులు నాగాల శివకుమార్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు కండెల్లి సురేష్ బుట్టి నాగమణి, మండల ఉపాధ్యక్షురాలు ఆకుల నరసవేణి, సునీత వర్మ, పార్టీ సీనియర్ నాయకులు బూర రామచంద్రరావు, డిహెచ్పి శాస్త్రి, భోగవెల్లి రామారావు, పడాల హత్తిరాం, పిచ్చుక రాంబాబు, మహిళా కార్యదర్శులు దొండమొడి శిరీష, రమణి, వి సత్య తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మండల అధ్యక్షులకి వాళ్ళకి పిలిచి మీ మండలంలో ఎవరైనా రేషన్ కార్డు ఉండి అర్హులైన వాళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఉచిత గ్యాస్ ఇస్తాము అని చెప్పడం జరుగుతుంది. మరి ఆ రోజుల్లో గ్యాస్ తీసుకోవాలంటే గమనించుంటారు, డబ్బులు కట్టాలి, దానికి సంవత్సరం రోజులు ఎదురు చూడాలి. కానీ ఈరోజు అలా కాదు. మనం ఒక అప్లికేషను ఎక్కడ ఎవరి చుట్టూ తిరగకుండా మనమే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే మీ పేరు పలానా ఏ గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉందని మీకే మెసేజ్ చెప్పి అక్కడ గ్యాస్ ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ గారు మన ముందుకు తీసుకొచ్చారు. ఏదైతే ఇందాక యేసు గారు చెప్పినట్టు సుపరిపాలన అన్నారు. అంటే సుపరిపాలన అంటే ఒక మంచి పరిపాలన అందించడంలో నరేంద్ర మోడీ గారు ముందున్నారు. మరి ప్రతి కార్యక్రమాన్ని మనం గమనించినట్లయితే మహిళకి గౌరవించే విధంగా ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మహిళ పేరుని పెట్టే విధంగా ఒక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అవ్వచ్చు, ఉజ్వల గ్యాస్ అవ్వచ్చు, అమృతలో ఇంటికి కుళాయి అవ్వచ్చు, ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుంటాం స్థలం ఉందంటే లోన్ ఇచ్చే పరిస్థితి అయినా, అలాగే ప్రతి చిరు వ్యాపారులు కూడా ఏవైతే లోన్లు ఉన్నాయో అవి కూడా మహిళలకు ఇచ్చే విధంగా మీరు చూసినట్టయితే పిఎం స్వానిధి ఏదైతే ఉందో డ్వాక్రా మహిళలకి చిన్న వ్యాపారాలు చేసుకుంటాం మేము అంటే కనుక 10,000 నుంచి 50,000 రూపాయల దాకా కూడా మహిళ పేరునిచ్చే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అట్టడుగు స్థాయి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కింద స్థాయి మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందే విధంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కులం మతం అని లేకుండా నా వాళ్ళు లేకపోతే ఈ నాయకుడు చెప్తేనే ఇస్తారు అని కాకుండా నేరుగా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీ వద్దకు సంక్షేమ పథకాలను అందే విధంగా చూస్తున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీరు అందరూ మరొకసారి మళ్ళా ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు. ఈ గ్యాస్లు ఎవరి వల్ల వచ్చినాయి, ఎవరికి ఇస్తున్నాం అనేది ఇది భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ద్వారా మీ అందరికీ కూడా ఈ గ్యాస్ సిలిండర్లు గ్యాస్ స్టవ్ అన్నీ కూడా ఉచితంగా వస్తున్నాయి. ఇద్దరు ఏమైనా డబ్బులు కట్టారా? అది ఇచ్చారు కాబట్టి ఇంత ధైర్యంగా మమ్మల్ని కూడా ఆయన పిలిచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు వారి తల్లి మీ అందరికీ తెలుసు, ఒక సామాన్యమైన కుటుంబంలో అతి పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆవిడ పక్కింట్లో పాచి పనులు చేస్తూ నరేంద్ర మోడీ గారిని వాళ్ళ కుటుంబాన్ని పరిపాలన అని చక్కటి పరిపాలన, నిజాయితీతో కూడుకున్న పరిపాలన భారతదేశం నలుమూలన జరుగుతూ ఇక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా కేంద్రం సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఇంట్లో కూడా ఇవాళ వెళ్ళే పరిస్థితి కల్పిస్తున్నారు ఆ రోజున అధికారుల ద్వారాగా. అలాగే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పేదవారు కూడా ఏ ఇబ్బందులు ఉండకూడదని, ఎవరైతే కట్టెల పొయ్యితో వంట చేసి వాళ్ళ ఆరోగ్యాలు పాడవుతాయని చెప్పి మంచి
ఇండియా వైడ్ అంతా కూడా ఈ ఉజ్వల గ్యాస్ కలెక్షన్లో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. 5,000 రూపాయలు కలెక్షన్ ఇవాళ ఉచితంగా ప్రజలకు చేరువ అందిస్తున్నారు. ఇవాళ దానికి సంబంధించి